హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఆల్రెడీ తన నిర్ణయాన్ని బీసీసీకి చెప్పేశాడా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. ఇటీవల భారత సారథి రోహిత్ శర్మ టెస్ట్ నుండి తప్పుకున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం కూడా చేశాడు. ఈ షాక్ నుండి క్రికెట్ లవర్స్ ఇంకా తేరుకోకముందే హిట్ మ్యాన్ బాటలో విరాట్ కోహ్లీ కూడా నడవబోతున్నాడనే వార్త మరో షాక్ తగిలేలా చేసింది. భారత క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ లాంగ్ ఫార్మాకు వీడుకోలు పలకాలని భావిస్తున్నాడట. ఈ నిర్ణయాన్ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఆన్ ఇండియా బీసీసీఐకి కూడా తెలియజేశాడట. అయితే బోర్డు పెద్దలు కోహ్లీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఎందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే హిట్ మ్యాన్ టెస్టుల్లో అంతగా ఫామ్లో లేడు. కానీ కోహ్లీ అన్ని ఫార్మాలోనూ దూసుకుపోతున్నాడు. అలాంటి లాంగ్ ఫార్మాలో ఎన్నో రికార్డులు కూడా నెలకొల్పాడు. పైగా జూన్ నుండి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తోంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్గా కోహ్లీని నిర్ణయించాలని బీసీసీఐ చూస్తుంది. ఇటువంటి టైంలో కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా ఇబ్బంది పడడం ఖాయం. అదేవిధంగా ప్రస్తుత టీంలో శుభం గిల్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్ క్రికెటర్స్ కంప్లీట్గా సెటిల్ అయి ఫామ్లోకి వచ్చేంత వరకు కోహ్లీ లాంటి ఎక్స్పర్ట్స్ క్యాంపెయినర్ అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే విరాట్ రిటైర్మెంట్కు బోర్డు సభ్యులు నో చెప్తున్నారట. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని మరికొన్నేళ్లు టెస్టు టీంలో కొనసాగాలని కోహ్లీ బీసీసీఐ రిక్వెస్ట్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. మరి కోహ్లీ ఫైనల్గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఒకవేళ అతను రిటైర్మెంట్ వైపే మొగ్గు చూపితే బీసీసీఐ చేసేదేమీ లేదని చెప్పొచ్చు.